ఇక ఇంకొక అంశము, జడ్జి పదవి వదిలి బీజేపీలోకి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరినట్లు ఆయన మంగళవారం మీడియా సమక్షంలో వెల్లడించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు మారుపేరుగా మారిపోయిందని విమర్శించారు. ఈ నెల 7వ తేదీన బీజేపీలో చేరబోతున్నాను. బీజేపీ జాతీయ పార్టీ బెంగాల్లో అవినీతి టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతుంది, అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీ అధిష్టానం కోరితే రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్రంలో సిపిఎం మాదిరిగానే టీఎంసీకి కూడా ఓటమి తప్పదని నిప్పులు చెరిగారు. రాజీనామా లేఖను మంగళవారం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ శివజ్ఞానంకు పంపారు. దీని వెనుక చిన్న కథ ఉన్నది. ఆయన న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అవినీతి విచారణ చేసేటువంటి సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేస్తే తృణమూల్కు సంబంధించినటువంటి నాయకులు ఈ జడ్జి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. జడ్జి పైన కూడా కొంత విమర్శ చేశారు. ఎందుకు? దీనికి సంబంధించినటువంటి అంశంలో అయితే తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశంలో తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అవినీతి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదనేటువంటి అంశంలో మాట్లాడితే జడ్జిలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ ఆయనే తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యవహారం చూసిన తర్వాత ఎక్కడ కూడా రాజీ పడేది లేదనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది ఈరోజుకు ఉన్నటువంటి వార్తల విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.